गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः सहजानंद योगीश रामवधूत गुरुं भजामि। अंबिक शिव योगीन्द्रं येमन योगी सद्गुरुं निरंजन वेंकయ్యార్య తిరువెంగళ గురుం భజే। శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః। పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః। బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః। ఆత్మానాత్మ అతీత మనిషం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః। చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః। వేద వేద సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక శ్రీ ఎరుకతీతానంద ఎరుకలయ్యార్య సద్గురుభ్యో నమో నమః। బ్రహ్మ విద్య సిద్ధాంతం అచల పరిపూర్ణోపదేశిక శ్రీ శాంతానంద తిమ్మరాయప్పార్య సద్గురుభ్యో నమో నమః। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरुं परंपरं। जय सद्गुरु प्रो महाराज की जय। जय गुरुदेव स्वामी। जय गुरुप्प। పాదుకాస్తం చెప్తావా? పాదుకాస్తం శ్రీసమంచితమవ్యమం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమధ్యమ కల్మిషం నిర్మలం నిగమాంతమద్భయమప్రకర్తమబోధకం ప్రార్థరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాదబిందుకళ దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాషితం పంచవర్ణమకందమద్భుత మాదికారణమచ్యుతం తాతరేవతి మానసాంతర్భావయే గురుపాదుకాం। వ్యోమమద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షశుబోధకం ప్రార్థరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకం। బుద్ధిరూపమ బుద్ధిగం క్లీతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం। హృద్గతం విమలం మనోవిజ్ఞాసితం పరమాణకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రార్థరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకం। పంచ ఋషికదేహమనశ్చ పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం
ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్రసు లక్ష దర్శన భావ మాత్ర నిరూపణం విద్యుదాదిద గద్ద రుచిర్వినోభ వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాల సమాయకం ప్రార్థరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకం. పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనోహతద్భవమేక వర్ణమతాపరం ప్రార్థరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకం. జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రకాంతరతారకైరవమజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రార్థరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకం. స్థూల సూక్ష్మ కారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. నిన్న జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ గురించి విన్నాం. ఈరోజు సుషుప్తావస్థ. సుషుప్తావస్థ అంటే నిద్రయందుండి లేచి నేనీ దినమున ఏది ఎరుంగను సుఖముగా నిద్రించితిని అని నిద్రకాలమందు అనుభవింపబడినటువంటి అజ్ఞాన స్మరణ స్వరూపమే సుషుప్తి అవస్థ. తన అజ్ఞతను స్మరణరూపకంగా దాచి జ్ఞాపకంగా జాగ్రత్త అవస్థలో తలచుకొని స్మరించి జ్ఞాపకం చేసుకుని అప్పుడు అంటాడు, ఈ నిద్రా సమయంలో నాకేమీ తెలియదు అని. ఇట్లా నిద్రించిన తర్వాత సుషుప్త అవస్థలో ఈరోజు నేను ఏది ఎరుగను, సుఖంగా బాగా నిద్రపోయినాను అని నిద్రాకాలమునందు అనుభవింపబడినటువంటి అజ్ఞాన స్మరణ స్వరూపమే సుషుప్తి అవస్థ. తన అజ్ఞతను స్మరణరూపంగా దాచి ఆ అజ్ఞానాన్ని తన స్మరణరూపంగా దాచి జ్ఞాపకంగా జాగ్రత్త అవస్థలో తలుచుకునేటువంటి, జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత తలుచుకొని స్మరించి జ్ఞాపకం చేసుకొని అప్పుడు అంటాడు, ఈ నిద్రా సమయంలో నాకేమీ తెలియలేదు అని. ఈ నిద్రా సమయంలో నేను హాయిగా ఉన్నాను, భోగము ఆనందము అన్నాడుగా. ఈ నిద్రా సమయంలో నేను ఆనందంగా ఉన్నాను. ఏం భోగం అనిపించాడంటే ఆనంద భోగం అనిపించాడు. అక్కడ ఆనందంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు అజ్ఞత స్మరణ అంటే ఏమీ తెలియదు అనేటటువంటి స్మరణని. అజ్ఞానమైనటువంటి స్మరణ అంటే ఏమీ తెలియనటువంటి స్మరణ. కానీ మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని జ్ఞాత గుర్తుకు చేసుకుంటా ఉంది. అట్లా అజ్ఞత స్మరణ అంటే ఏమీ తెలియనటువంటి స్థితిని స్మరించుకున్నాడు తిరిగి మళ్ళీ.
అజ్ఞత స్మరణ స్వరూపమే సుషుప్తి అవస్థ అనబడును. అజ్ఞత స్మరణ స్వరూపమే సుషుప్తి అవస్థ అనబడుతుంది. బుద్ధి మొదలకు చతుర్దశేంద్రియముల విలయావస్థే సుషుప్తి అవస్థ. ఈ బుద్ధి మొదలైనటువంటి చతుర్దశేంద్రియాలు ఉన్నాయి కదా, 14 ఇంద్రియాలు. 14 ఇంద్రియాలు అవి గోలకాలని అంటారు. 14 గోలకాలుగా అంటే వస్తురూపంగా ఉన్నాయి అని. ఆ 14 వస్తురూపంగా ఉండే దాంట్లో 14 ఇంద్రియాలు ఉన్నాయి పనిచేసేటివి. ఎవరు పని చేపిస్తున్నారు వీటిని అంటే 14 మంది దేవతలు ఉన్నారు అక్కడ. అదే 14 మంది దేవతలు అంటే కంటిలోనేమో సూర్యుడు, చెవిలోనేమో దిక్కులు, ఇట్లా ముక్కుకేమో అశ్విని దేవతలు, నాలుకకేమో వాక్కుకేమో సరస్వతి, ఈ విధంగా. తర్వాత చేతులకేమో ఇంద్రుడు, విసర్జన స్థానానికేమో మృత్యువు, మర్మస్థానానికేమో బ్రహ్మ, పరిపాలన స్థితిలో ఉండేవాడు విష్ణువు, పాలనాకర్త లయకర్త అయినటువంటి ఈశ్వరుడు, ఇట్లా పాదములకేమో గమనాశక్తి. ఈ విధంగా 14 మంది దేవతలు, 14 ఇంద్రియాలు, 14 గోళకములు. ఇవి 3 14 42. ఇక్కడ అంతఃకరణ కూడా లేదు, 14 లేవు. కనుక 14తో కూడినటువంటి 42 తత్వాలు కూడా ఇక్కడ లేవు. ఈ విధంగా అనుభవించినటువంటి అనుభవంలో సుషుప్త అవస్థలో లేవు ఇవి. ఈ 14తో కూడినటువంటి 42, 3 14, 3 14, 42, 42 తత్వాలు కూడా ఇక్కడ లేవు. ఇదే సుషుప్తి అవస్థ. వ్యష్టి సుషుప్తి అవస్థ యందు కారణ శరీరమును హృదయస్థానమందుండి అభిమానించు జ్ఞాతను ప్రాజ్ఞుడు అందురు. వ్యష్టి సుషుప్తి అవస్థ యందు, ఈ వ్యష్టిలో ఎవరికి వారు నిద్రించే సమయం గాఢ నిద్రలో, అది కారణ శరీరం ఉంది ఆడ. ఆ కారణ శరీరం ఎక్కడుంది? స్థానం అయితే హృదయ స్థానం అందు ఉంది. అక్కడ అభిమాని ఎవరున్నారప్ప అంటే ప్రాజ్ఞుడు, అజ్ఞాతను. ప్రాజ్ఞుడు ఉన్నాడు, అభిమాని. నేను నేను అని చెయ్యి ఎక్కడ పెట్టుకుంటారు? నేను నేను అని చెయ్యి ఎక్కడ పెట్టుకుంటారు? హృదయం. హృదయం మీద చెయ్యి పెట్టుకుంటారు. ఆ హృదయం మీద చెయ్యి పెట్టి నేను అంటారు ఎవరైనా కానీ. హృదయం మీద చెయ్యి పెట్టి నేను అని అంటారే, ఇదే హృదయము అని. కనుక అహంకారానికి స్థానం హృదయస్థానం. వాడు కేవలం ప్రజ్ఞగా ఉన్నాడు. కానీ ఈ ప్రాజ్ఞుడు కారణ శరీరాభిమాని. కానీ ఈ ప్రాజ్ఞుడేమి కారణ శరీర అభిమాని. ఆ కారణ శరీర అభిమాని అవ్వడం చేత అజ్ఞానియే గాని బ్రహ్మ కాదు. ఈ కారణ శరీరంలో ఉండేటువంటి ప్రాజ్ఞుడు అజ్ఞానంలో ఉన్నాడే గాని బ్రహ్మ అయితే కాదు. వీడికి కూడా మరి 3 పేర్లు ఉండాలిగా. వీటికి కూడా 3 పేర్లు ఉండాలి కదా. జాగ్రత్త అవస్థ ఏమో విశ్వడు, వ్యవహారికుడు అనమాట. అక్కడ 24 ఇంద్రియాలు, 25 ఇంద్రియాలు కట్టుకొని ఈ జాగ్రత్త అవస్థను అనుభవించేవాడు. నేత్రస్థాన నిలయమై విశ్వుండను నామము గలవాడై అనుభవిస్తేవాడు. ఇది స్థూల శరీరము. చిదాభాసుడు. తర్వాత ఏమో స్వప్నావస్థకి తైజసుడు అని పేరు. అదేమో కంఠస్థానం చేరి ఉంటుంది, ప్రాతిభాషికుడు అంటారు. అది స్వప్న కల్పితుడు. అక్కడ తైజసుడు నామం కలవాడై 17 ఇంద్రియాలు కట్టుకొని సూక్ష్మ శరీరాంతో అనుభవిస్తా ఉన్నాడు. మరి వీడినేమందాము? ఎవరిని? సుషుప్త అవస్థలో ఉండేవాడిని ప్రాజ్ఞుడు. పారమార్థికుడు, అపరిచ్ఛిన్నుడు. పరిచ్ఛిన్నం లేడా. అపరిచ్ఛిన్నుడు అంటే ఎందుకన్నాము అపరిచ్ఛిన్నుడని? జాగ్రత్త అవస్థలో అనేక విషయాల అనుభవాల్లో ఉంటాడు.
జాగ్రత్త అవస్థలేమో అనేక విషయాలతో అనేక అనుభవాలతో ఉంటాడు. తాను అనేక ఇతరములు కూడా ఉంటాయి జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలోనేమో అనేక విషయాల అనుభవంలో ఉంటాడు, మరి తాను అనేక ఇతరములు కూడా ఉంటాయి. అలాగే స్వప్నంలో కూడా అందువలన ఇక్కడ పరిచ్ఛిన్నత్వము ఉంది. ఈ విధంగానే స్వప్నంలో కూడా ఉంటాడు, అనేక విషయాలు అనుభవంలోకి తీసుకుంటాడు. తానేగాక అనేకమైనటువంటి వాళ్ళను కూడా కలలో అనుభవిస్తాడు, వాళ్ళతో వ్యవహరిస్తాడు. అందువలన అక్కడ పరిచ్ఛిన్నత్వము ఉంది. మరి సుషుప్తిలో విషయములు తోచవు. సుషుప్తిలో అయితే ఏ విషయాలు తోచవు, అనేకమైనటువంటి అనుభవాలు లేవు, తాను లేడు, ఇతరములు అనేవి కూడా తోచవాడ. తాను తోచడు. నేను పలానా ఏడబనుకున్నా అనేది కూడా తెలియదు. లేస్తే తిరిగి ముందు జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవం ఏదైనా గుర్తుకొస్తే కరెక్ట్ కదా, నేను పండుకోండి అని అనుకుంటాడు. ఒకే ఒక అనుభవం ఉన్నది, అది అజ్ఞతలో కలిగే హాయి. ఆ సుషుప్త అవస్థలో ఏం అనుభవం ఉందంటే ఒకటే ఒక అనుభవం ఉంది. ఏది? ఆ అజ్ఞతలో కలిగేటువంటి హాయి, అస్మరణ, అజ్ఞత స్మరణ. జాగ్రత్త స్వప్నాలలో ఎవరి అనుభవాలు వారివే. జాగ్రత్త స్వప్నంలో అయితే ఎవరి అనుభవాలు వాళ్ళవే, భిన్నములవి. సుషుప్తిలోనేమో అందరి అనుభవం ఒక్కటే. సుషుప్త అవస్థలోనేమో అందరి అనుభవం ఒక్కటే, అది అభిన్నము. అందువలన సుషుప్తి అవస్థ అభిమానిని అపరిచ్ఛిన్నుడు అన్నాం. అనుభవం చేత గాని, దేశకాలాదుల చేత గాని, వస్తు జ్ఞానంతో గాని నానాత్వంగా, భేదంగా, పరిమితంగా లేదు కనుక వీడు అపరిచ్ఛిన్నుడు. వీడికి ఏ సంబంధం లేదు దేశకాలాదుల చేత గాని, వస్తు జ్ఞానంతో గాని. ఇవి పోని నానాత్వంతో భేదంగా, పరిమితంగా, నానాత్వంతో భేదంగాను లేదా పరిమితంగా ఉండాలనేటువంటిది కానీ లేదు కనుక వాడు అపరిచ్ఛిన్నుడు, పరిచ్ఛేదము లేనివాడు. వేరే అవస్థలలో కాలగమనము జ్ఞానం ఉంది. వేరే అవస్థలు అంటే ఇంక రెండు అవస్థలే అవతలు ఉండేది. జాగ్రత్త స్వప్న అవస్థల్లో అయితే కాలగమనం ఉంది, జ్ఞానం ఉంది. అక్కడ కాలగమనం కూడా లేదు. ఎవరైనా చెప్పగలుగుతామా నిద్రపోయిన తర్వాత ఈ టయానికి నేను మేలుకుంటాను అని? నేను మేలుకుంటానని ఎవరైనా చెప్పగలమా? నిమిషాల ప్రకారముగా చెప్పలేం. తనంతకు తానే ఎప్పుడు వస్తుందో మెలుకోలేకి, అట్లా తనంతకు తానే ఎట్లయితే తనంతకు తానే ఎప్పుడు వస్తుందో మెలుకోలేకి వస్తుందో అట్లా తనంతకు తానే వచ్చింది ఇది. సుషుప్తావస్థ నుంచి, అదే శ్రీధర స్వాముల వారు చెప్తారు కదా, తనంతకు తానుగా నిద్రావస్థలో నుంచి మనకు తెలియదు కాలం. 1:30కు వస్తుందో, 2కు వస్తుందో, 3కు వస్తుందో, 3:30కు వస్తుందో, వస్తుంది. దాంట్లో 1 నిమిషం మనం అనుకున్న సమయానికి 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఇట్లా కూడా వస్తుంది. దాని సమయమే అది, కానీ మన సమయం అయితే కాదు. కానీ అట్లా ఎట్లయితే వస్తుందో తెలియకనే, అది ఎట్లయితే తెలియకనే ఎరగకనే వస్తుందో అట్లనే తెలియకనే వచ్చింది ఈ జన్మ. టోటల్ ఇది తెలియకనే ఏర్పడింది ఈ ఎరుక. కానీ ఇక్కడ కాలము తెలియదు. వేరే అవస్థలో అయితే కాలగమనం జ్ఞానం ఉంది, కానీ ఇక్కడైతే కాలము తెలియదు. అందువలన ఎలా చూసినా అతడు అపరిచ్ఛిన్నుడే, పరిచ్ఛేదం లేదు అక్కడ. ఇక్కడ ఒక పద్యం ఉంది,
దివాకరణ ఏమన్నా చదువుతావా? యాదే ఏం పద్యము? కంఠదేశమునహంకార చిత్తములుంచి ధీమనంబుల రెంటిని తీసుకొనియు. అదే సుషుప్త స్వప్నావస్థే. గతుకు పడుతుందిలే, రాదులే. కంఠదేశమునహంకార చిత్తములుంచి ధీమనంబుల రెంటిని తీసుకొనియు. కారణదేహ ఉత్కమలమందున చేరి అజ్ఞాన సన్నిధి యందు నిలచి. అది సుషుప్తనబడు మహీ మీద సర్పంబు బారిన స్మరణ తప్పి. ఒంటి తుర్యంబటంచును యోగి వర్యులు చాటు చుందు జనితమై జనుచునుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వాం. అహంకార చిత్తములను కంఠస్థానమందుంచి, అక్కడ అహంకారాన్ని చిత్తములను కంఠస్థానంలో ఉంచి మనోబుద్ధులను తీసుకొని వెళ్ళి, ఆ అంతఃకరణ భాగము 4. ఒకటేమో మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారం. ఇవి 4 ఉన్నాయి అక్కడ. ఆ 4లో అహంకార చిత్తములను కంఠస్థానం అందించింది. కంఠస్థానం ఏమి అక్కడ జాగ్రత్త అవతలనే వదిలిపెట్టింది దీన్ని. అవి 2 దీని జత లేవు. వచ్చిండేది కంఠస్థానంలోకి మనసు బుద్ధే. 15 ఇంద్రియములు, ఇవి 2, 17 ఉండేది అక్కడ. ఆ మనోబుద్ధులను తీసుకుని వెళ్ళి వాటితో సహా హృదయ కమలమందు చేరి నిలిచి, అజ్ఞాన సామీప్యమున నిలిచి ప్రాజ్ఞ అనే పేరుతో ఉన్నవాడు ఆ సుషుప్త అవస్థకు అభిమాని. చెప్పిందే చెప్పి ఇన్నిసార్లు చెప్తాంటే ఇంకా జ్ఞాపకం లేకుండా ఎక్కడ పోతుంది? సూటిగా వినగలిగితే చూడు, చెప్పిందే చెప్పి ఇంత వివరంగా మళ్ళా ఎన్నిసార్లు చెప్పాడు చూడు. హృదయస్థానము, కారణ శరీరము, ప్రాజ్ఞుడు అనే నామము, మనోబుద్ధి చిత్తాహంకారములు మనసు బుద్ధి 2 ఇంద్రియ సమూహమై ఉంటాయి. అవి ఉన్నప్పుడేమో గాఢ నిద్ర లేకపోతే లేవు. మళ్ళా అవి 2 కూడా ఆడ గాఢ నిద్ర లేకపోయినా అనుకో సంపూర్ణంగా అవి లేవు. నిద్రలో ఉన్నప్పుడే మాత్రమే ఉంటాయి. అజ్ఞాన సమీపంలో నిలిచి ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నాడు. ఆ ప్రాజ్ఞుడు అనేటువంటి పేరుతో ఉన్నవాడు ఆ సుషుప్త అవస్థకు అభిమాని అన్నమాట. నేనును చిత్తవృత్తులను నిలబెట్టేవాడు, ఆ చిత్తవృత్తులను నిలబెట్టేవాడు. మనోబుద్ధులను తీసుకుని వెళ్ళి, మనసును బుద్ధిని తీసుకొని పోయి అజ్ఞానంలో ముంచేశాడు. అందువలన అక్కడ నేను వ్యవహారం లేదు, చిత్తవృత్తులు జనించుట లేదు. మనస్సు నిర్వికల్ప విషయమైంది. ఆడికి బుద్ధి నిశ్చలమైంది. కానీ అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి చిత్తవృత్తి మాత్రం ఉంది. కానీ అజ్ఞానంలో మునిగినటువంటి చిత్తవృత్తి మాత్రమే ఉంది. ఆ బుద్ధి ఆ స్థానంలో ప్రాజ్ఞుడుగా ఉన్నప్పటికీ అజ్ఞుడుగా ఉన్నాడు. ఆ బుద్ధి ఆ స్థానంలో ప్రాజ్ఞుడుగా ఉన్నప్పటికీ అజ్ఞుడుగా ఉన్నాడు. అయినా అతని పేరు అక్కడి స్థానాన్ని బట్టి ప్రాజ్ఞుడే. అవిద్యను అభిమానించుట చేత సుషుప్తికి అభిమాని అయ్యాడు. అవిజ్ఞను అభిమానించాడు కాబట్టి ఆడ అవిద్యను అభిమానించడం వల్ల సుషుప్తికి అభిమాని అయ్యాడు ప్రాజ్ఞుడు. మనోబుద్ధులు వీడి అవిద్యను కూడి జీవుడు లీనమై మూర్ధ్ని రాకు దావత్తు నావత్తబడింది, రాకు గుడిసి పడాలి. మూర్ధ్ని స్థానమందు ఆడ ప్రత్యేగాత్మ అనే పేరున నిలిచి ఉంటాడు. మనోబుద్ధులు 2 వీడి
అవిద్యను కూడి జీవుడు ఏం చేస్తాడు? లీనమై మూర్ధ్ని స్థానమందు ప్రత్యేగాత్మ అనేటువంటి పేరున నిలిచి ఉంటాడు. అది తుర్యావస్థ అన్నమాట. ఇది యోగుల తుర్యావస్థ. కానీ శరీరం మీద పాములు పాకినను తెలియక స్మృతి తప్పి ఉండును. ఇక్కడ మనసును బుద్ధి కూడా లేదని చెప్తుడు. ఇప్పుడు మనోబుద్ధులు కూడా వీడినాడు, అవిద్యను కూర్నాడు, జీవుడు లీనమై మూర్తి స్థానానికి చేరినాడు, ప్రత్యేగాత్మ అనే పేరును నిలిచినాడు. ఎవరు దీన్ని ప్రత్యేగాత్మ స్థానంలోకి పోయేటువంటి స్థానం ఎవరు తప్ప అంటే యోగుల తుర్యావస్థ. దాని మంది గురి గంటికి గురువాక్యం పైన గురి కలిగి మనసును వేరు చేసి నిద్రించేవారు. అన్నపు సూక్ష్మాంశం మనసు, నీటి సూక్ష్మాంశం ప్రాణము, ఇవి రెండు ఎన్నడు కలయవో నాడే సున్న సుమి అన్నట్టు మనసును వేరు చేసి, మనసు గురువాక్యం పైకి వదిలిపెట్టేసి నిక్షిప్తం చేసి నిద్రించేటువంటి వారికి తుర్యావస్థ పోయేటువంటి ప్రయాణం ఉంటుంది. కానీ శరీరం మీద పాములు పాకినను తెలియక స్మృతి తప్పి ఉంటాడు ఆ తుర్యావస్థ స్థితిలో. తుర్యమందున్న యోగికి, ఆ తుర్యమందున్నటువంటి యోగికి కూడా శరీర స్పృహ ఉండదు. శరీర స్పృహ ఉండదు. గాఢ నిద్రలో పోయిన వారికైనా వీరికైనా ఉండదు. అది తర్వాత పరిశీలిద్దాం. అదేమో పెండింగ్ పెట్టాడు, అది తర్వాత పరిశీలిద్దాం. ఏది అంటే ఈ విధముగా ఏ అవస్థకి ఆ అవస్థ యందు సాక్షిగా విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు సర్వజీవుల యందు జ్ఞాత ద్వారా అనుభవించుతున్నాడు. ఈ విధంగా ఏ అవస్థకైనా కూడా ఆ అవస్థ యందు సాక్షిగా ఉన్నాడు. విశ్వడు గాని అయినప్పుడు గాని, తైజస్సుడు గాని, ప్రాజ్ఞుడు అయినప్పుడు గాని సర్వజీవుల యందు జ్ఞాత ద్వారా అనుభవించుతున్నాడు. వీటినన్నిటిలో ఎరిగే ఎరుకగా ఉన్న జ్ఞాత, వీటినన్నిటిలో కూడా ఎరుకగా ఉన్నటువంటి జ్ఞాత కనుక లేకపోతేనా, వీటినన్నిటినీ ఎరుకగా ఉన్నటువంటి జ్ఞాతగిన లేకపోతే ఇవన్నీ సంభవమా? గురుగారు అంటాండే, ఈ కొండెత్తే ఈ కొండెత్తే ఈ కొండెత్తే ఈ కొండెత్తే అనేది ఎందుకురా? ఆ కొండెత్తే పైకి ఏళ్ళు చూపించి ఆ కొండెత్తే, అన్ని కుండల్లోనూ లేడు. అందుకు ఎరుకగా ఉన్నటువంటి జ్ఞాత కనుక లేకపోతేనా ఇవన్నీ సంభవమా? ఇవన్నీ ఇంద్రియాలు, విషయాలు అన్నీ జడమే. ఏవి నీ అనుభవంలోకి రావుగా, నీవు లేవు కాబట్టి. ఈ జడమైనటువంటి వీటి యొక్క వ్యవహారము, ఈ ప్రతిబింబించినటువంటి చిదాభాస చైతన్యము ఏదైతే ఉందో వాడు నేను నేను అంటున్నాడు. ఇది ప్రతిబింబించినటువంటి చిదాభాస చైతన్యం ఏదైతే ఉందో వాడు నేను నేను అంటున్నాడు. సత్యనేను గాని అసత్యనేను గాని, సత్యనేను ఏది జాగ్రత్త అవస్థలో ఉండేది, అసత్యనేనేది స్వప్నావస్థలో ఉండేది. సత్యనేను గాని అసత్యనేను గాని ఆ నేను యొక్క చైతన్యం చేత, ఆ నేను యొక్క అభాస చేత ప్రతిఫలించినటువంటి ప్రకాశం చేత, ఆ ప్రకాశమే నేను అనబడేటువంటి వాడి చేత అది ఆధారంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ జ్ఞాత లేకపోతే ఏదీ లేదు. జ్ఞాత ఆధ్యాత్మికమైతే జ్ఞాతను ప్రేరేపించే అధిష్టాన దేవత గురుమూర్తి అయి, ఆ జ్ఞాతను ప్రేరేపించేటువంటి అధిష్టాన దేవత గురుమూర్తి అయితే ఎరుగుట అనేటటువంటిది అది భౌతికం, అది ఆదిభౌతిక క్రియ. ఆ జ్ఞాత లేకపోతే ఏది లేదు. ఎట్లా అంటే జ్ఞాత ఆధ్యాత్మికమైతే జ్ఞాతని ప్రేరేపించే అధిష్టాన దేవత గురుమూర్తి అయితే ఎరుగుట అనేటువంటిది ఆదిభౌతిక క్రియ. అది ఈ త్రిపుటిలో ఆ జ్ఞాత ఏమీ
ఎరుగుతాడు అంటే ఈ జ్ఞాతలో ఆ త్రిపుటి ఏమి ఎరుగుతాడు అంటే 24 తత్వాలు పుడితే ఎరుగుట అనేది విషయంగా ఉంటుంది. 24 తత్వాలు పుడితే ఎరుగుట అనేది విషయంగా ఉంటుంది. 24 తత్వాలు లేకపోతే ఎరుక ఉండి ఆ 24 తత్వాలలో వ్యాపించకుండా ఒట్టి ఎరిగే ఎరుకగా ఉంటాడంతే. తుర్యావస్థలో ఒట్టి ఎరిగే ఎరుకగా ఉంటాడు. 24 తత్వాలు లేకపోతే ఎరిగే ఎరుకగా ఉండి ఆ 24 తత్వాలతో వ్యాపించకుండా ఒట్టి ఎరిగే ఎరుకగా ఉంటాడు. ఒట్టి ఎరుక మాత్రుడుగా ఉంటాడు. ఒట్టి ఎరుక మాత్రుడుగా ఉంటాడు. జ్ఞాన స్వరూపుడుగా ఉంటాడు. కనుక వాడు జ్ఞః అంటే స్వరూపుడు కనుక జ్ఞాత అన్నామండి. అజ్ఞత అన్నది గాఢ నిద్రలో ఉంది. జ్ఞః అను రూపుడై తురీయంలో పరమాత్మ అయిపోయాడు. జ్ఞః అనేవాడు జ్ఞాత. 24 తత్వాలతో కూడకుండా కేవలం ఎరుక మాత్రుడుగా జ్ఞః రూపంగా ఉన్నటువంటి జ్ఞాతయే కూటస్థుడు. ఎప్పుడైతే కూటస్థ అవస్థలో ఉన్నటువంటి జ్ఞాతయే ప్రత్యేగాత్మ. ఆ కూటస్థ అవస్థలో ఉన్నటువంటి జ్ఞాతయే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ అనుభవమే తురీయ అనుభవం. యోగులకిది తురీయ అనుభవం అయితే తమోగుణ ఆవరణలో ఉండి అవిద్యా దోషం ఉన్నటువంటి వాళ్ళకి అది గాఢ నిద్ర. తమోగుణంలో ఉండి ఆవరణలో ఉండి తమోగుణ ఆవరణంలో ఉండి అవిద్యా దోషం ఉన్నటువంటి వాళ్ళకి అది గాఢ నిద్ర. యోగులకి ఇది తురీయ అనుభవం అయితే అది తురీయ అనుభవం. ఇది ప్రత్యేగాత్మ అనుభవమే తురీయ అనుభవము. యోగులకైతే అది తురీయ అనుభవం. ఇది కానీ యోగి కావాల. విచారణ చేతనే గురువాక్యం పైన గురి కలిగిపోవడం. అయితే ఇక్కడ ఉన్నవాడు ప్రాజ్ఞుడు. ఎక్కడున్నవాడు? నిద్రావస్థలో ఉన్నవాడు. ఇక్కడ ఉన్నవాడు కూడా ప్రాజ్ఞుడే గాని అయితే అక్కడ ఉన్నవాడు ప్రాజ్ఞుడు, ఇక్కడ ఉన్నవాడు కూడా ప్రాజ్ఞుడే గాని తురీయ స్థితిలో ఉండుట చేత ప్రాజ్ఞుడు స్వానుభవం ఉన్నాడు. అప్పుడు తుర్యావస్థలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు, వీడు ప్రాజ్ఞుడే గాని అన్నప్పుడు అది ప్రత్యేగాత్మైంది. అక్కడ ఉన్నవాడు ప్రాజ్ఞుడు, ఇక్కడ ఉన్నవాడు కూడా ప్రాజ్ఞుడే గాని తురీయ స్థితిలో ఉండుట చేత ప్రాజ్ఞుడు స్వానుభవంగా ఉన్నాడు. తురీయ స్థితిలో ఉన్నప్పుడేమో ప్రాజ్ఞుడు స్వానుభవంగా ఉన్నాడు. గాఢ నిద్రలో అజ్ఞత అపరిచ్ఛిన్నముగా కొనసాగితే, గాఢ నిద్రలో ఏమో అజ్ఞతగా అపరిచ్ఛిన్నముగా కొనసాగితే తురీయంలోనేమో జ్ఞః అంటే అపరిచ్ఛిన్నముగా కొనసాగుతుంది. అలా ద్వయాక్షర లేదు, ఏకాక్షర లేదని తెలియపరుస్తున్నాడు. జ్ఞః అంటే తురీయంలో జ్ఞః అపరిచ్ఛిన్నముగా కొనసాగుతున్నది. అక్కడ ద్వంద్వము కాల ఏకంగా ఉంది, నిర్మలంగా. ప్రకృతికి సంబంధించిన 3 అవస్థలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి 3 అవస్థలు కొనసాగుతున్నప్పటికీ ఈ తురీయుడు వాటికి సాక్షిగా ఉన్నాడు. సంగత్వం లేకుండా ఉన్నాడు. తన స్వానుభవానికి ఈ అవస్థాత్రయము అవరోధం కాదు. తన యొక్క స్వానుభవము ఈ అవస్థాత్రయము అవరోధం కాదు స్వ అనుభవానికి. గాఢ నిద్రలో అజ్ఞత అనేటువంటి భోగము ఉంటే ఆనంద భోగం. అది గాఢ నిద్రలో అజ్ఞత అనేటువంటి భోగం ఉంటే తురీయంలోనేమో సచ్చిత్తానందం అనేటువంటి తెంపులేని జ్ఞానం ఉంది. సచ్చిత్ ఆనందం, సచ్చిదానందం.
తురియంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం చూడండి. ఇక్కడ నిద్రలోనేమో అజ్ఞత అనేటువంటి భోగం ఉంది, అది కూడా భోగానందమే. తురియంలోనేమో సచ్చిత్తానందం అనేటువంటి చెంపులేనటువంటి జ్ఞానం ఉంది, అది సచ్చిదానందం. ఇక్కడ భోగానందము నిద్రావస్థకు, తురియావస్థలోనేమో సచ్చిదానందము. అట్లా ప్రాజ్ఞుడు మేల్కొని, అప్పుడు ప్రాజ్ఞుడు మేల్కొంటే ఏమైతున్నాడు? విశ్వుడైతా ఉన్నాడు. ప్రాజ్ఞుడు మేల్కొని విశ్వుడైతే విశ్వుడు ఎక్కడున్నాడు చెప్తారా ఎవరన్నా పెద్దలు కాకుండా? విశ్వుడు ఎక్కడున్నాడు? తప్పు. విశ్వుడు ఎక్కడున్నాడు ఎవరైనా చెప్తారా అని చేసుకొని పెద్దలు కాకుండా? ప్రాజ్ఞుడు విశ్వుడైనాడు అనుకో. ప్రాజ్ఞుడు విశ్వుడైతే అన్నప్పుడు విశ్వుడు అంటే ఇంక ఎప్పుడు ఏమొచ్చినట్టప్పటికి? విశ్వుడు అంటే మనకి ఏ అవస్థలోకి వచ్చామో చెప్పండి, వింటాన్నారా? ప్రాజ్ఞుడు విశ్వుడైతే ప్రాజ్ఞుడు ఉండే స్థానం ఏది? విశ్వుడు ఉండే స్థానం ఏది? విశ్వుడు అయితేనే ఏ స్థానంలోకి వచ్చినాము, ఏ అవస్థలోకి వచ్చినాము, అది కూడా పూర్తి క్లూ. ఎవరు ఇంట్లో జాగ్రత్త అవస్థలోకి వస్తాను లేదా? జాగ్రత్త అవస్థలోకి వచ్చినాడు విశ్వుడు. యాడున్నాడు ప్రాజ్ఞుడు? నిద్రావస్థలో ఉండేవాడు. నిద్రావస్థలో ఉండేవాడు విశ్వుడై ఉన్నప్పుడు ఏమైనాడు? జాగ్రత్త అవస్థలోకి వచ్చినాడు. అది ప్రాజ్ఞుడు మేల్కొని విశ్వుడైతే తురీయునికి అవస్థలే లేవు. అడంగా తురీయునికి అవస్థలే లేవు, ఉండిపోయినాడు అంతే. సాక్షి చైతన్యాన్ని స్వానుభవంగా ఉన్నాడంతే. సాక్షి చైతన్యాన్ని స్వ అనుభవంగా ఉన్నాడు. ఇట్లా అవస్థాత్రయ సాక్షి ఎవరో అతడే ఆత్మస్వరూపుడు. ఈ అవస్థలు ఏదైతే పడతా ఉందో, ఈ అవస్థలకంతా ఏదైతే సాక్షిగా ఉందో, జాగ్రత్తకు కానీ, స్వప్నానికి కానీ, సుషుప్తికి కానీ, తుర్యానికి కానీ అనుకో. తుర్యంలో లేడులేదు, దాటుకొని వచ్చినాడు, మళ్ళా విశ్వుడైనాడు. అవస్థాత్రయ సాక్షి ఎవరో అతడే ఆత్మస్వరూపుడు. అయినను వెష్టి ప్రత్యేగాత్మానుభవము నుండి ఈ వెష్టి ప్రత్యేగాత్మానుభవం నుండి సమిష్టి పరమాత్మానుభవం వరకు తెలుసుకొని మనం చేయాల్సిన పని ఏమంటే, వెష్టిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మానుభవం నుండి, ఇక్కడి నుంచి అంటే తుర్యావస్థ నుంచి వెష్టిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మానుభవం అంతా తీసుకొని మళ్ళీ సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మానుభవం వరకు కూడా తెలుసుకొని చివరకు సాక్షి చైతన్యానుభవంను కూడా విడచి, చివరకు ఆ సాక్షి చైతన్యానుభవాన్ని కూడా విడచి తుర్యాతీతుడు కావలెను. తుర్యం నుంచి ఏం కావాలా? తుర్యాతీతుడు కావాల. ఇట్లు నిశ్చయ జ్ఞానం కలవారు బ్రహ్మవేత్తలు. తుర్యాతీత అవస్థలో నిశ్చయ జ్ఞానం గలవారు బ్రహ్మవేత్తలు. ఎన్నిసార్లు చెప్పినా కానీ జ్ఞాపకంలోకి, అవగాహనలోకి రాలేదు. బ్రహ్మాండ పంచీకరణ. ఇప్పుడు బ్రహ్మాండ పంచీకరణ. పిండాండమందు పనిచేసేటువంటి ఇంద్రియాలన్నీ, ఈ పిండాండమందు పనిచేసేటువంటి ఇంద్రియాలన్నీ అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ఆధ్యాత్మికము అన్నారు. పిండాండమందు పనిచేసే ఇంద్రియాలన్నీ కూడా అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ఆధ్యాత్మికము అన్నారు. ఇక్కడ అధిదేవతలు ప్రేరణ చేస్తున్నారు. ఇక్కడ అధిదేవతలు పిండాండమందు అధిదేవతలు ప్రేరణ చేస్తా ఉన్నారు.
బ్రహ్మాండంలో అధిదేవతలు పనిచేస్తుంటే పిండాండమందు ప్రేరణ అందుతున్నది. అదే ప్రతిబింబము అని అంటూ ఉంటారు. బ్రహ్మాండంలోమో అధిదేవతలు పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తా అంటేనే పిండాండమందు ప్రేరణ అందుతుంది. కాబట్టి బ్రహ్మాండమందు అధిదేవతలు ఆధ్యాత్మికంగా మారారు. బ్రహ్మాండమందు అధిదేవతలేమో ఆధ్యాత్మికంగా మారారు. వారు అక్కడ పనిచేస్తున్నారు కనుక వారిని ఆధ్యాత్మికము అన్నాం. వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారిని ఆధ్యాత్మికము అన్నాం. మరి అధిదేవతలు ఒక్కొక్కరు అందరిలోనూ ఇదే ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ అధిదేవతలు ఒక్కొక్కరు అందరిలోని ఇదే ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు చంద్రుడు అందరి మనస్సులను ప్రేరేపించుతున్నాడు. బృహస్పతి అందరి బుద్ధులను ప్రేరేపిస్తున్నాడు. అంటే ఏమైంది? పిండాండంలో వెష్టి మనస్సు ఉంటే బ్రహ్మాండంలో చంద్రుడే సమిష్టి మనస్సు. ఈ విషయం బాగా క్షుణ్ణంగా చిత్రపటం వేసి మనకు భద్రాద్రి రామశతకంలో చూపించినారు. పిండాండంలో ఎక్కడ ఏది పనిచేస్తుందో, ఏ అధిదేవత పనిచేస్తుందో బ్రహ్మాండంలో అదే పనికి అదే అధిదేవత పనిచేస్తుంది అనే విధానాన్ని చిత్రపటంలో చూపించారు. చూడండి, 5 శరీరాలు చూపించారు కదా ఒకసాట. ఇదే ఇప్పుడు చదివిన పద్యం. ఈ పద్యం అయిన తర్వాతనే 5 శరీరాలు చూపించారు. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, కైవల్య దేహము. ఇట్లా 5 శరీరాలు కూడా చిత్రపటాల్లో చూపించారు. ఈ విధంగా వెష్టి మనస్సు ఎట్లా? పిండాండంలో వెష్టి మనస్సు ఉంటే బ్రహ్మాండంలో కూడా చంద్రుడే సమిష్టి మనస్సు అన్నమాట. అట్లా పిండాండంలో వెష్టి బుద్ధి ఉంటే బ్రహ్మాండంలో కూడా సమిష్టి బుద్ధి పేరు బృహస్పతి. అక్కడ బృహస్పతి, ఇక్కడ బృహస్పతి పనిచేస్తారు. అలాగే 25 తత్వాలను కూడా చూడాలి మనం. బ్రహ్మాండంలో కూడా 25 తత్వాలే ఆ విధంగానే చూడాలి. పిండాండంలో ప్రేరేపించేవారు అధిదేవతలు, బ్రహ్మాండంలో వారే శక్తి ప్రసారకులు. ఈ పిండాండంలో ప్రేరేపిస్తా ఉండే అధిదేవతలే ఇప్పుడు చెవి యందుండి దిక్కులు, ముక్కు యందుండి అశ్విని దేవతలు, చర్మమందు ఉండి వాయువు, నాలికలో ఉండేటువంటి వరుణదేవుడు కానీ, తర్వాత దానం ఇచ్చే చోట చేతుల్లో ఉండేటువంటి ఇంద్రుడు కానీ, వీళ్ళంతా కూడా పిండాండములో ప్రేరేపించేవారు. వీళ్ళంతా అధిదేవతలు. వీళ్ళకు బ్రహ్మాండంలో వారే శక్తి ప్రసారకులు. వీళ్ళకు శక్తినిస్తా అనేది బ్రహ్మాండంలో వాళ్ళే. అక్కడ వారు చేసే పని ఉంది కాబట్టి వారు ఆధ్యాత్మికం. ఉదాహరణకు గుమస్తాలు వారి సూపర్వైజరు చెప్పినట్లు చేస్తారు. 10 మంది గుమస్తాలు ఉంటే ఆ గుమస్తాలకు ఒక సూపర్వైజర్ ఉంటాడు అనుకోండి. ఆ సూపర్వైజర్ చెప్పినట్టు గుమస్తాలు పనిచేస్తారు. గుమస్తాలేమో ఆధ్యాత్మికము, సూపర్వైజర్ ఏమో అధిదైవికము. కానీ ఆ సూపర్వైజర్ అతడిపై ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ, ఆ సూపర్వైజరు అతడి పైన ఉన్నటువంటి ఆఫీసర్ ఉంటాడు, ఇంకో ఆఫీసర్. ఆ ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ గుమస్తాల ద్వారా పనిచేస్తూ ఉంటాడు. అతడు ఆఫీసర్ చెప్పినట్టు చేస్తున్నాడు కనుక ఆ సూపర్వైజరు ఆధ్యాత్మికము, ఆఫీసర్ ఏమో అధిదైవికం. ఇక్కడ గుమస్తాలేమో జీవుల వెష్టి ఇంద్రియాలు. ఇక్కడ గుమస్తాలేమో జీవుల యొక్క వెష్టి ఇంద్రియాలు. సూపర్వైజర్ ఏమో గుమస్తాల వద్ద ఆధిదైవికం. కానీ పై ఆఫీసరు వద్ద ఆధ్యాత్మికము. అంటే పిండాండంలో ఆదిదైవికమైనటువంటి సమిష్టి ఇంద్రియాన్ని, బ్రహ్మాండంలోనేమో
ఇప్పుడు పిండాండంలో ఆదిదైవిక సమిష్టి ఇంద్రియాలన్నీ కూడా బ్రహ్మాండంలో ఆధ్యాత్మికమైనవిగా మారిపోయినాయి. ఆ విధంగా వ్యష్టి జీవుడైతే సమిష్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు జీవులకు ఆదిదైవం అయితే, ఈశ్వరుడు జీవులకు ఆదిదైవం అయితే పరమేశ్వరుడి వద్ద ఈశ్వరుడు ఆధ్యాత్మికం. పరమేశ్వరుడి వద్ద ఈశ్వరుడేమో ఆధ్యాత్మికం. అలాగే వ్యష్టి మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియములకు చంద్రుడు బృహస్పతి. వ్యష్టి మనస్సుకు అందుకే ఆధ్యాత్మిక. అలాగే వ్యష్టి మనస్సు. బుద్ధి మొదలగు ఇంద్రియములకైతే ఇప్పుడు మనస్సుకేమో చంద్రుడు, బుద్ధికేమో బృహస్పతి. అధిదేవతై ఆదిదైవములై ఆదిదైవతమై పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రేరణ చేతనే, ఆ పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రేరణ చేతనే ఆ చంద్రుడు బృహస్పతి అని పనిచేస్తున్నారు. ఈ విధంగా పనిచేస్తున్నారు వీళ్ళు. కాబట్టి చంద్రుడు బృహస్పతి ఆధ్యాత్మికము, చంద్రుడును బృహస్పతి ఏమో ఆధ్యాత్మికము, జ్ఞానశక్తి ఆదిదైవికం. ఈ విధముగా 20 తత్వాలను తీసుకోవాలన్నమాట. ఇక పిండాండములో వ్యష్టి మనస్సు ఆధ్యాత్మికము, సమిష్టి మనస్సు ఏమో చంద్రుడు, అది ఆదిదైవికము. బ్రహ్మాండంలో సమిష్టి మనస్సేమో చంద్రుడు ఆధ్యాత్మికము, జ్ఞానశక్తి ఆదిదైవికమాడ. పిండాండంలో ఏమో వ్యష్టి బుద్ధి ఆధ్యాత్మికము, సమిష్టి బుద్ధి బృహస్పతి, అది ఆదిదైవికం. బ్రహ్మాండంలో ఏమో సమిష్టి బుద్ధి బృహస్పతి ఆధ్యాత్మికము, జ్ఞానశక్తి ఆదిదైవికము. ఇట్లా రెండుగా మనకు గుర్తుకు 25 ఇట్లే వస్తాయి. 5 అట్లనే వస్తాయి. కానీ 2 మనకు ఉదాహరణకు చూపించినాడు. పూర్తి వివరణ అయితే భద్రాద్రి చిత్రపటంలో ఉంది. ఇదే విధముగా 25 తత్వాలకు నిర్ణయించుకోవాలి. అయితే పరమేశ్వరుడి వద్ద ఇన్ని ఇంద్రియాలు లేవు. పరమేశ్వరుడి వద్ద ఇన్ని ఇంద్రియాలు లేవు. కేవలం జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అని 3 శక్తులు ఉన్నాయి. అందువలన జీవుల యొక్క అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు 9కి అధిదేవత జ్ఞానశక్తి, పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాల యొక్క అధిదేవతలు 10 మంది, ఆపై అధిదేవత క్రియాశక్తి ప్రేరణ వలన పనిచేస్తున్నారు. పరమేశ్వరుని దగ్గర అయితే ఇన్ని ఇంద్రియాలు లేవు, కేవలం త్రిశక్తులు ఉన్నాయి అంతే, 3 శక్తులు. ఆ 3 శక్తుల వలన జీవుల యొక్క అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు 5, 9 అయినాయి ఇవి. ఆ 4 జ్ఞానేంద్రియాలు 9. ఈ 9కి అధిదేవత జ్ఞానశక్తి, అది ఓ పార్టు. పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాల యొక్క అధిదేవతలకు 10 మంది వీళ్ళు. ఆ పైన అధిదేవత క్రియాశక్తి. ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రేరణ వలన పనిచేస్తూ ఉన్నాయి. వ్యష్టి జీవుడైతే సమిష్టి ఈశ్వరుడు. జీవుడు ఆధ్యాత్మిక అయితే ఈశ్వరుడేమో ఆదిదైవికము. బ్రహ్మాండంలో ఈశ్వరుడు ఆధ్యాత్మికమైతే అక్కడ పరమేశ్వరుడు ఆదిదైవికమైతే అది అట్లా. ఇది అర్థం చేసుకోవాలి. ఒక మెట్టు మళ్ళా ఆడే చూడు, ఈశ్వరుడు ఏమైతానాడు, ఆధ్యాత్మికం అవుతానాడు. ఇక్కడ ఏమో మొదటికి ఇక్కడి నుంచి ఎక్కిపోతాం చూడండి. వ్యష్టి జీవుడైతే సమిష్టి ఏమో ఈశ్వరుడు. జీవుడి ఆధ్యాత్మికమైతే ఈశ్వరుడేమో ఆదిదైవికము. ఇది వ్యష్టిలో. అదే సమిష్టిలో బ్రహ్మాండంలో అయితే ఈశ్వరుడేమో ఆధ్యాత్మికమైతే పరమేశ్వరుడు ఆదిదైవికమవుతాడు. జీవుడికి చిత్తవృత్తులు వస్తే ఈశ్వరుడికి సంకల్పాలు వస్తాయి. ఈశ్వరుడికి సంకల్పాలుంటే దానికి కారణము
పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి. అందుకే ఆ పేపర్ తీసుకొని 3గా జీవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. దాని నుంచి దీనికి కనెక్ట్ ఉంది. ఒక భాగం లేక ఒక భాగము ఏకమయ్యే ఉంది. అది ఇక్కడ కూడా గీచి చూపించారు. పరమేశ్వరుడు జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి పరమేశ్వరునికి ఉన్నాయి. మన వంశవృక్షం రాసుకునేట్లు పేపర్లో రాసుకోండి, అర్థమైపోతుంది. పైనేమో హెడ్డింగ్ విరాట్ ఎవరు స్వరూపుడు అంటే పరమేశ్వరుడు. ఫస్ట్ పరమేశ్వరుని కింద 3 పుట్టినారు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి కింద అట్లా కిందికి నేరో మార్క్ వేసుకుంటే ఆయనకి ఇచ్చగలగడం వల్లనే సంకల్పం కలిగింది. అప్పుడు ఈశ్వరుని 19 ముఖాలు ఉన్నాయి. ఇక్కడ ఈశ్వరుని 19 ముఖాలు చెప్పారు కదా. ఇక్కడ 10, అదొక 9, 10 ఒక 9 వచ్చా పైన. మనం అదే అందువలన జీవుల యొక్క అంతఃకరణ చతుష్టయము, జీవుల యొక్క అంతఃకరణ చతుష్టయం 4, జ్ఞానేంద్రియములు 5, అవి 9 అయినాయి. అది 9 ఏమైనాయి? ఆదిదేవత జ్ఞానశక్తి అయినాయి. ఇంకొక 5 పంచప్రాణాలు 5ను పంచకర్మేంద్రియాలు 5, ఈ 10 కలిసి ఆదిదేవత క్రియాశక్తి అయిందాడ. ఆ జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మధ్యలో ఉండేటువంటిది ఇచ్ఛాశక్తి. ఇచ్చగలిగితే అవి 10, ఇవి 9, 19 అయినాయి. సంకల్పం ఈశ్వరుని యొక్క 19 ముఖాలు అయినాయి. 19 ముఖాల్లో అదే అంతఃకరణాలు 4, జ్ఞానేంద్రియాలు 5 అని కూడా చూపించాడు. ఇవి 9, పంచప్రాణాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ 10 కలిసి 19 ముఖాలు. జీవుని ఇంద్రియాలు 9 + 10, ఈ 19 వెష్టీంద్రియాలు అన్నమాట. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు 9 + 10, మొత్తం 19 సమిష్టి ఇంద్రియాలు. ఇవే అంటే ఈ 19 మంది అధిదేవతలు ఈశ్వరునికి ఇంద్రియాలు. ఇక్కడైతే వెష్టికైతే ఇవే అధిదేవతలు. ఈ అధిదేవతలు 19 మంది కూడా ఈశ్వరునికి ఏమి ఇంద్రియాలు. అందువలన ఈశ్వరుడు తన 19 సమిష్టి ఇంద్రియాల ముఖముగా చేసుకొని జీవులందరి 19 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరాల చేత పనిచేయిస్తున్నారు. ఈ విధముగా ఈశ్వరుడు కూడా ఆధ్యాత్మికమైనాడు. బ్రహ్మాండమందు అక్కడి 19 మంది అధిదేవతలు కూడా ఆధ్యాత్మికమై పోయారు. ఈశ్వరుడికి ఆదిదైవము పరమేశ్వరుడు. ఈశ్వరుని యొక్క 9 సమిష్టి ఇంద్రియాలకు అధిదేవత జ్ఞానశక్తి, మిగిలిన 10 సమిష్టి ఇంద్రియాలకు అధిదేవత క్రియాశక్తి. అయితే పరమేశ్వరుడు ఈ 3 శక్తులతో కూడి సగుణ రూపమై సర్వవ్యాపకమై అంతర్యామి అయి ఉన్నాడు. అతడికి మళ్ళీ అధిదేవతలు లేరు. అతడే అయితే పరమేశ్వరుడు ఈ 3 శక్తులతో కూడి సగుణ రూపమై సర్వవ్యాపకమై అంతర్యామి అయి ఉన్నాడు. అతడికి మళ్ళీ అధిదేవతలు లేరు. అతడే మాయాశబ్దిత బ్రహ్మం. ఈ 3 మాయాశక్తులు అలా చూపిస్తున్నాయి కానీ పరమేశ్వరుడు నిజానికి నిర్గుణుడే. ఆయన నిర్గుణంగానే ఉన్నాడు, పరబ్రహ్మమే. సగుణ నిర్గుణ అని రెండూ లేవాడ. ఆడ ద్వైభావం లేదు పరమేశ్వరుని దగ్గర. సగుణము మాయ గనుక నిర్గుణమే సత్యం, నిత్యము, అద్వయము, ద్వయము కానిది. వెష్టి జీవులకు 3 అవస్థలు. వెష్టి జీవులకేమో 3 అవస్థలు. పంచకోశాలు ఉంటే
వ్యష్టి జీవులకు 3 అవస్థలను పంచకోశాలు ఉంటే సమిష్టి ఈశ్వరుడికి కూడా 3 అవస్థలు పంచకోశాలు ఉన్నాయి. పేపర్ చెప్తుంటాం. జీవుడు వ్యష్టిలో విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, అవస్థాభిమాని అయితే ఈశ్వరుడు సమిష్టిలో ఏమో విరాట్ పురుష, హిరణ్యగర్భ, అవ్యాకృత, అది సమిష్టి అవస్థాభిమానులుగా ఉన్నారు. జీవుల తుర్యం, జీవుల యొక్క తుర్యంలోనేమో ప్రత్యేగాత్మ అయితే ఈశ్వరుని యొక్క తుర్యంలో ఏమో పరమాత్మ. అట్లా వ్యష్టి శరీరత్రయమే సమిష్టి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత శరీరాలు అన్నమాట. ఈ వ్యష్టి శరీరత్రయమే సమిష్టిలోనేమో విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత శరీరాలు. ఈశ్వరుని యొక్క బహిప్రజ్ఞ చేత, ఆ ఈశ్వరుని యొక్క బహిప్రజ్ఞ చేత విరాట్ స్వరూపము తోస్తా ఉంది. ఈశ్వరుని యొక్క అంతఃప్రజ్ఞ చేత సమిష్టి సూక్ష్మ శరీరమైన హిరణ్యగర్భుడుగా తోస్తున్నాడు. ఆ బహిప్రజ్ఞ తోచినప్పుడు జాగ్రత్త అవస్థ, అంతఃప్రజ్ఞ తోచినప్పుడు స్వప్నావస్థ. ఆ బహిప్రజ్ఞ తోచినప్పుడేమో జాగ్రత్త అవస్థ వస్తూ ఉంది, అంతఃప్రజ్ఞ తోచినప్పుడేమో స్వప్నావస్థ వస్తూ ఉంది. ప్రజ్ఞ బయటకు లోపలకు వ్యాపించకుండా స్థిరముగా ఉంటే అవ్యాకృతం. ఆ ప్రజ్ఞ బయటకు లోపలకు వ్యాపించకుండా స్థిరంగా ఉంటే అదే అవ్యాకృతం. అదే ఇది ఈశ్వరుని యొక్క సుషుప్తి అవస్థ. ఇట్లా సమిష్టిలో జరిగే క్రియలు వ్యష్టిలో జరుగుతూ ఉన్నాయి. సమిష్టిలో జరిగే క్రియలన్నీ కూడా వ్యష్టిలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వ్యష్టిలన్నీ ఆ సమిష్టిలో అంతర్భాగము. ఈ వ్యష్టిలన్నీ కూడా ఆ సమిష్టిలో అంతర్భాగం. అదే ఓ యాపిల్కాయ నాలుగుగా వస్తామనుకోండి, ఒక ఉప్పు ఎక్కడ తప్ప అంటే దాంట్లోదే, మరో ఉప్పు ఎక్కడ తప్ప అంటే దాంట్లోదే, మరో ఉప్పు ఎక్కడ తప్ప అంటే దాంట్లోదే ఆ కాయలు. అట్లా వ్యష్టిలన్నీ కూడా ఆ సమిష్టిలో అంతర్భాగము. వ్యవహారము ఈశ్వరుడిది అయితే జీవులలో ఈశ్వర వ్యవహారమే ఉంది. ఆ వ్యవహారం అంతా అంతర్భాగంలో సమిష్టిలో అంతర్భాగమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఈశ్వరునిది అయితే జీవులలో కూడా ఈశ్వర వ్యవహారమే ఉంది. అంతా ఈశ్వరేచ్ఛ అని అంటాం భాష్యంగా మనం. కానీ జీవులు వారికి వారే వ్యవహరిస్తున్నట్లు అనుకుంటారు అంతే. నాకు నేనే వ్యవహరిస్తున్నాను అని అనుకుంటాడు. అందరి యందు జీవుడే వ్యవహరింపజేస్తా ఉన్నాడు. అజ్ఞానం అంటే ఇదేంగా. జీవులు నాకు నేనే వ్యవహరిస్తున్నాను అనుకుంటానడే, అదే వారికి వారే వ్యవహరిస్తున్నట్లు అనుకుంటా ఉన్నాడు కదా. అజ్ఞానం అంటే ఇదే. ఈశ్వరుడు ఏది చేసినా అది కారణం, దాని యొక్క ఫలితమే కార్యం. కారణము ఈశ్వరుని యొద్ద ఉంటే కార్యము జీవుల యొద్ద ఉందంతే. జీవులు స్వయంగా ఏ కార్యము చేయట్లేదు కనుక జీవుల యొక్క కర్తృత్వ భావము, భోక్తృత్వ భావము అవిద్యా దోషం వలన వచ్చింది. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు జీవునికి అవిద్య దోషం వల్ల వచ్చింది. ఈశ్వరుని వలన జరిగే పనులు ఈశ్వర లీల. ఆ ఈశ్వరుని వలన జరిగే పనులన్నీ కూడా ఆ యొక్క ఈశ్వర లీల. అది జీవులనే పావులుగా ఆడుతున్న ఆట, జీవులనే పావులుగా ఆడుతున్నటువంటి ఆట ఆయన లీల అది. అందువలన జీవులు కీలుబొమ్మలే గాని వారికి స్వతంత్రత లేదు. కీలుబొమ్మలే కానీ వారికి స్వతంత్రత లేదు. ఈ విధముగా భావించుటయే జ్ఞానం. అందుకనే అంతా దైవేచ్ఛ, బాబా ఇచ్ఛ అనుకోమన్నారు పెద్దలు. ఎట్లా అంటే జిల్లెళ్ళముడి అమ్మ ఉంది, ఆ
జిల్లెళ్ళముడి అమ్మ అంటుంది, అంతా సమిష్టి కర్మయేగా, అంతా సమిష్టి కర్మేగా, వెష్టి కర్మ ఎక్కడుంది నాయన అని అంటుంది. మెహర్ బాబా అంటారు, నేను మందు వేసుకుంటే అందరికీ తగ్గుతుంది, నేను మందు వేసుకుంటే అందరికీ తగ్గుతుంది, మీరు వేసుకుంటే వేసుకున్న వారికే తగ్గుతుంది. అంటే సమిష్టిగా ఉన్నటువంటి నేను వేసుకుంటే అందరికీ తగ్గుతుంది, వెష్టిగా ఉన్నటువంటి మీరు వేసుకుంటే వారికే తగ్గుతుంది. అయిపోయింది. అందుకే అందరి మనస్సులు అమనస్కం అవడానికి తానే సమిష్టి రూపంలో ఉంటూ మనోనాశ కార్యక్రమాలు చేశారు. దాని ఫలితముగా జీవులలో క్రమక్రమంగా అధ్యాస తొలగుతుంది. వీటికి కాలం సరిపోయిందేమో. ఈ పేరకాటికి ముగిస్తాను. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఒక 2 నిమిషాల్లో చూడండి చేస్తాను స్వామి. ఒక 2 నిమిషాల్లో చూర్ణికము, శివరామ దీక్ష చూర్ణికము. మీరు చెప్పింది అదంతా 8, 9 దీంట్లోనే ఇవిడి ఉంది. నేను అర్థం చేసుకోవాలి. బాగా వినపడేటట్టుగా మాట్లాడప్పా. వినిపిస్తా ఉంది స్వామి. చెప్పు, వినపడతాను, గట్టిగా చెప్పు. శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ ఋగ్వేద సామదర్పణ తర్క వ్యాకరణ మీమాంస పాఠ ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణే ఇతిహాస పరిశీలనం శిష్యజన పరిపాలనం నిత్యానిత్య వస్తు వివేక ఇహముత్రాస్త ఫలభోగ విరాగ శమ దమ శాంతి తితిక్ష శ్రద్ధో భరతి ముముక్షత్వ స్వస్తికారోహణ స్పర్శ త్రివిధ దీక్ష పరం భక్తజన వశీకరం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ మంత్రలయ అటరాజయోగ నిష్ఠా గరిష్టాత్మ ధ్యాన రాగాయంత్ర షణ్ముఖే శాంభవి కేసరి ముద్రాభ్యాస ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహుత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్ర పరిశోధకం ఆత్మబోధకం ఆకాశ వాయురగ్ని జల పృథ్వీ శబ్ద స్పర్శ రూప రస గంధ స్తోత్ర తుక్కు చక్షుర్జుహ్వ గ్రాణ వాక్పాణి పాద పాయూపస్థ వచన దానాగమన విసర్జనానందం మనోబుద్ధి చిత్తాంకార ప్రాణాపాన వ్యానోదాన సమాన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశ విశేష విమర్శ సచ్చిదానందం వందితా ముని బృందం స్థూల సూక్ష్మ కారణ మహాకారణ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ సత్వరజస్తమ శుద్ధ సాత్విక జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థ అకారో ఉకార మకార ఓంకార మాతృక చతుష్టయ విచారణీయం తను చతుష్టాతిశయం ఈశ్వర తనుష్టయ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత సర్వసాక్షి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మ శరీర నివృత్తి ప్రతిష్ట విద్యా శాంతి శాంతాతీత పంచ విషయ క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానాశక్తి ఆదిశక్తి పరాశక్తి పంచకళా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ పంచతత్రో ఉత్పత్తి స్థితి ప్రళయ సర్వసాక్షి సూర్య చంద్రాగ్ని బ్రహ్మానందాతీయస్థాన సర్వకర్తృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వ సర్వనియంతృత్వ సర్వభోక్తృత్వ సర్వైశ్వర్యాది షడ్గుణైశ్వర్య భోగానుభవం మహా అనుభవం ఇడా పింగళ సుషుమ్న అంతర్గత బంధత్రయ రీచక పూరక కుంభక మూలాంధార జలాంధార వడ్యాన బంధ విమోచన శ్రవణ మనన నిధిధ్యాస భగ్నాశ్రమ కుల గోత్ర నామ రూప షడ్భ్రమ చుక్తిపాస జరామరణ సుఖ దుఃఖ చతుర్మీరహితం ముక్తికాంత సహితం తత్వమస్యాది మహావాక్యార్థ లక్ష్యార్థ బ్రహ్మైక్యానుసంధాన నాదు బిందు కళాతీత అద్వయ అవ్యాచ అచింత్య అవ్యయ
నిత్య శుద్ధ బుద్ధ ప్రజ్ఞానగణ నిర్వికల్ప నిర్వచన నిర్వికార నిరాకార నిశ్శబ్ద నిరతిశయ నిరుపమాన నిర్మల నిర్గుణ నిరవయ నిరీంద్ర నిర్విశేష నిరుపద్రవ నిషిద్ధ నిష్కర్మ నిష్కళంక నిష్ప్రపంచ నిరంజన నిరావాస సర్వ వికార శూన్య సాధా మనస్కార రాజయోగ సమాధ్యక్షం శివరామ దీక్షితం తచ్చరణ సరసీరుహగళ సంజనిత మకరంద బిందు సందూక స్వాద ముక్త భృంగాయమాన శ్రీమత్ కంబాలూరి అప్పబ్రహ్మ ప్రియ శిష్యరత్న పరశురామాన్మయాంబోధి శరద్రాకార పూర్ణ సుధాకర శ్రీమత్ కౌండిన్యమౌని గోత్రోద్భవ కోటేశ్వర నామధేయ తత్పత్ని శుభమాంబ గర్భ సంజాత వెంకట నారసింహదాసోహం సతతం భజామి. ఇది శ్రీ శివరామ దీక్షిత చూర్ణికం సంపూర్ణం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణు వెంకటానంద వెంకట సాసార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.